వెల్కమ్ టు లైఫ్ అండ్ స్టైల్. యూత్ అనగానే మనకు గుర్తొచ్చేది సినిమాలు, షాపింగ్లు. కానీ శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టూడెంట్స్ ఒక ఎన్జిఓ స్టార్ట్ చేశారు. ఆ ఎన్జిఓ ఆ సోషల్ కాజ్ కోసం ఫైట్ చేస్తున్నారు. అదే బచ్పన్ బచావ్. ఈ బచ్పన్ బచావ్ టీంతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ప్రశాంత్, చెప్పండి, అసలు బచ్పన్ బచావ్ అనే ఆలోచన ఎలా వచ్చింది? బచ్పన్ బచావ్ ఇది ఒక 4 గోడల మధ్య స్టార్ట్ అయిన ఆర్గనైజేషన్. ఇది ఒక క్లాస్ రూమ్లో స్టార్ట్ అయిన ఆర్గనైజేషన్ ఇది. అయితే మేము ఈ బచ్పన్ బచావ్ స్టార్ట్ చేయడానికి ఒకటే ఒక మెయిన్ రీజన్ ఉంది. అది మేము ఒక డెవలప్డ్ ఇండియా, ఒక లిటరేట్ ఇండియా చూద్దామన్న ఒక కళ మాకు ఉంది. ఆ కళని మేము నిజం చేయాలంటే ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి. ఒక చేంజ్ తీసుకురావాలంటే ఒక స్టెప్ ముందుకేయాలి. ఆ స్టెప్ ఎట్లాంటిదని ఆలోచించి బచ్పన్ బచావ్ అని మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. అయితే ఎందుకు డెవలప్డ్ ఇండియాకి బచ్పన్ బచావ్కి రిలేషన్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. అయితే మన ఇండియాలో ఉన్న డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మనం ఏవి చూసినా కానీ, అంటే అన్ఎంప్లాయ్మెంట్ కానీ, పావర్టీ కానీ, కరప్షన్ కానీ, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ చూసినా కానీ దానికి ఇలిటరసీ అనేది ఒక రూట్ కాజ్ లాగా మాకు అనిపించింది. ఎందుకంటే మోరల్ వాల్యూస్తో కూడిన ఎడ్యుకేషన్ అనేది మనం ప్రొవైడ్ చేయలేకపోతే అది డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి దారితీసి అది మన ఇండియా డెవలప్మెంట్ని చాలా వరకు అణచివేస్తుంది. సో ఇంకా కూడా మనము ఈ 50-60 ఇయర్స్ నుంచి కూడా మనం ఇంకా డెవలపింగ్ నేషన్ లాగానే ఉన్నాం, కానీ డెవలప్డ్ నేషన్ లాగా మనం ఇంకా ఎదగలేకపోతున్నాము. ఎన్ని రకాలుగా మనం ప్రయత్నించినా కానీ దాన్ని చేరుకోలేకపోతున్నాము. సో ఈ సైడ్ ఆలోచించి, ఈ ఎడ్యుకేషన్ వైపు ఆలోచించి, పిల్లల్లో ఒక మోరల్ వాల్యూస్తో కూడిన ఎడ్యుకేషన్ వాళ్ళకి అందియాలి, వాళ్ళు ఇంకా బాగా చదువుకోవాలి, ప్రతి పేద విద్యార్థి కూడా బాగా చదువుకోవాలి అన్న మోటోతోటి బచ్పన్ బచావ్ ఆర్గనైజేషన్ మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. బచ్పన్ బచావ్ ఫౌండర్ ప్రశాంత్ అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫీల్డ్ అయి ఉండొచ్చు టెక్నికల్గా, కానీ అందరి స్ఫూర్తి ఒకటే. మరి మీ క్యాంప్స్ ఏంటి? ఎలాంటి పిల్లల్ని టార్గెట్ చేస్తారు? మా మెయిన్గా టార్గెట్ అనేది గవర్నమెంట్ స్కూల్స్ అనేవి చాలా ఉన్నాయి, ఫ్రీ ఎడ్యుకేషన్. కానీ అందరూ దాన్ని ఆప్ట్ చేయరు. ఎందుకు? ఆ రీజన్ మేము బికాజ్ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా ఉండదు, ఆర్ టీచర్స్ సరిగ్గా ఉండరు, ఆర్ డెవలప్మెంట్ సరిగ్గా ఉండదు. ఆ రీజన్ని మేము ఇంప్రూవ్ చేద్దామని మా మెయిన్ గోల్. సో మా టార్గెట్ కానీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, వాళ్ళ దగ్గర డ్రాప్ అవుట్ రేట్ తక్కువ చేయాలి, వాళ్ళ కోసం వాళ్ళ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి, వాళ్ళ ఫర్దర్ 10th క్లాస్ నుంచి ఫర్దర్ ఎడ్యుకేషన్ ఉండాలి అనేది మా మెయిన్ కాన్సన్ట్రేషన్. సో అందుకోసం మేము క్యాంప్స్, ఏదన్నా వాళ్ళకి హెల్ప్ఫుల్ అయ్యే క్యాంప్స్, వాళ్ళకి స్టడీ క్యాంప్స్ కానీ, ఆర్ కౌన్సిలింగ్ కానీ, హెల్త్ క్యాంప్స్ కానీ, బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళకి హెల్ప్ఫుల్ అయ్యేటట్టు చేస్తాము. సైన్స్ ఫేర్, వాళ్ళ టాలెంట్ని తీసుకురానికి, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్. ఓకే. మీరు చెప్పండి, ఇలాంటి ఒక ఆలోచన వచ్చాక మీకు సపోర్ట్ ఎలా ఉంది? ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ, పేరెంట్స్ దగ్గర నుంచి కానీ, మీ ఫ్యాకల్టీ దగ్గర నుంచి కానీ? నా పేరు అరుణ్, నేను ఆర్గనైజేషన్కి వైస్ చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. ఈ ఆలోచన రాగానే ముందుగా మా క్లాస్ వాళ్ళకు చెప్పాలనుకున్నాం. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ చెప్తే వాళ్ళ ఐడియా ఎలా స్వీకరిస్తారో మిగతా మనం వేరే కాలేజీలో అందరికి కూడా అలానే స్ప్రెడ్ అవుతుందని ఆలోచించినాం. సో ఆ ఐడియాని ముందుగా మా క్లాస్లో చెప్పడం జరిగింది. వాళ్ళు వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఐడియాని. మా క్లాస్లో చెప్పగానే ఆ ఐడియాని రిసీవ్ చేసుకొని ఆ మంత్కి సంబంధించిన మొత్తం మనీ కూడా, ఫండింగ్ కూడా వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది ఆ రోజు, మీరు చెప్పిన రోజే. సో ఆ రోజు డొనేట్ చేయగానే మేము ఫర్దర్ మనీ తీసుకెళ్ళి మేము మా యాక్టివిటీస్ అన్నిటిని కూడా గవర్నమెంట్ స్కూల్స్ కానీ, ఆర్ఫనేజెస్ కానీ తీసుకెళ్ళి మేము స్పెండ్ చేయడం జరిగింది. అయితే ఈ ఆలోచనను ఒక క్లాసుల వరకు స్వీకరించడం బాగానే ఉంది, కానీ అన్ని క్లాసులకు ఎలా ముందు తీసుకెళ్లాలో అని చాలా ఆలోచించడం జరిగింది. ఎందుకంటే అందరి క్లాస్ వాళ్ళ మెంటాలిటీ అనేది, సమాజం పట్ల వాళ్ళకి ఒకే రకమైన భావన ఉండడం మనం ఊహించలేం. సో మెల్లగా మేము చేసిన యాక్టివిటీస్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించడం జరిగింది. సో గుర్తించి వాళ్ళే మమ్మల్ని అప్రోచ్ అయ్యి మా క్లాస్లో కూడా స్టార్ట్ చేయండి అని ముందుకు వస్తే ప్రతి క్లాస్ కూడా వెళ్ళి వాళ్ళ క్లాసులలో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అట్లా ప్రతి క్లాస్లో స్టార్ట్ చేయగానే మొత్తం కాలేజ్ మొత్తం స్ప్రెడ్ చేయడం జరిగింది. దీనికి మా పేరెంట్స్ ఎలా అంటే, ముందుగా ఈ యాక్టివిటీ మేము ఖాళీ సమయంలోనే నిర్వహించడం స్టార్ట్ చేసాము. సో మా పేరెంట్స్ నుంచి కూడా మాకు ఎలాంటి ఇబ్బంది కూడా కలగలేదు. సో అందరినీ ఎలా అంటే వర్క్ అనేది డివైడ్ చేసుకున్నాం. ఎందుకంటే ఇంతమంది మెంబర్స్ ఉన్నాం కాబట్టి వర్క్ డివైడ్ చేసుకుంటే టీం వర్క్ లాగా ఎఫెక్ట్గా చేస్తే ఎవరికి అటెండెన్స్ కానీ, ఎవరికి వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళకి కూడా ప్రాబ్లం రాకుండా
వాళ్ళ పేరెంట్స్ కూడా ఏమనకుండా ఉండేటట్టు మేము తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది ఫస్ట్ నుంచి కూడా. ఇంకా ముఖ్యంగా మా ఫ్యాకల్టీ ఒక 6 months వరకు మేమే సొంతంగా కాలేజ్లో స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత మా ఫ్యాకల్టీ మమ్మల్ని గుర్తించి మమ్మల్ని అనేక రకాలుగా ప్రోత్సహించారు. ముఖ్యంగా ఎలా అంటే వాళ్ళు బస్సెస్ ప్రొవైడ్ చేయడం కానీ, మేము చేసే యాక్టివిటీస్కి వాళ్ళు బస్సెస్ ప్రొవైడ్ చేయడం కానీ, ఇంకా మా బుక్స్ కాలేజ్లో బుక్స్ ఖాళీ బుక్స్ ఉంటాయి కదా, బుక్స్ అన్నిటి కూడా మాకు డొనేట్ చేసి వాళ్ళు అక్కడ స్కూల్స్లో డొనేట్ చేయమని చెప్పడం కానీ, ఇంకా ప్రొజెక్టర్ తీసుకెళ్ళి వాళ్ళకి ఈ లెర్నింగ్ గురించి వాళ్ళకు పిల్లలకు బాగా ఉంటుందని ప్రొజెక్టర్స్ ఇవ్వడం కానీ, ఇలా అనేక రకమైన సదుపాయాలు మాకు కాలేజ్ వాళ్ళు కల్పించారు. ముఖ్యంగా నరసింహారెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, వాసుదేవరావు గారు వీళ్ళందరూ కూడా మాకు ఎంతో మొదటి నుంచి కూడా సహకారం అందిస్తున్నారు. వెంకరెడ్డి గారు కూడా చాలా సహకారం అందించారు. ఓకే, బచ్పన్ బచావ్ ఆలోచనకి ఇన్స్పిరేషన్ ఎవరు? మనం అంటే జనరల్గా మనం చాలా మూవీస్ చూస్తుంటాం, చాలా సాంగ్స్, ఇన్స్పిరేషనల్ సాంగ్స్ చూస్తుంటాం, ప్యాట్రియాటిక్ సాంగ్స్ వింటుంటాం. విన్నంతసేపు మనలో ఒక తెలియని ఒక ఇన్స్పిరేషన్ అనేది మనకు వచ్చేస్తుంది. కానీ ఆ ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరికి వస్తుంది, ఆ పాట విన్న వాళ్ళకి అందరికీ వస్తుంది, ఆ పర్టికులర్ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ ఇన్స్పిరేషన్ వస్తుంది. వచ్చిన ఇన్స్పిరేషన్ అనేది వాళ్ళు ఇన్స్పైర్ అయ్యేది మాత్రం ఆ సాంగ్ ఉన్న 5 minutes వరకు, లేకపోతే ఆ ఫిల్మ్ ఉన్న 2.5 hours వరకు ఉంటుంది. సో మేమేమనుకున్నామంటే, నేనేమనుకున్నా అంటే ఇట్లాంటిది ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరికి వస్తుంది. మనం ఎందుకు ఇట్లాంటి ఇన్స్పైరింగ్ సాంగ్స్ కానీ, ఇన్స్పైరింగ్ మూవీస్ కానీ ఇవి చూపించేది జస్ట్ అవి ఉన్న కొన్ని అవర్స్ వరకే కాదు, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా కూడా మంచిగా చేయాలన్న ఆలోచనతో వాళ్ళు చేస్తుంటారు. సో ఇట్లాంటిది మనం ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు, ఇంకా కూడా బాగా చేయొచ్చు అని అట్లా కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉండేది నాకు. ఇంకా అదే కాకుండా మా కాలేజీలో వాసుదేవరావు సార్ కానీ, లేకపోతే పిఎన్ రెడ్డి సార్ కానీ వీళ్ళు బాగా మమ్మల్ని ఇన్స్పైర్ చేయడం జరిగింది. స్టార్టింగ్లో మాకు డిఫరెంట్ ఐడియాస్ ఇవ్వడం కానీ, ఇంకా మీరు ఎలా ముందుకెళ్తే బాగుంటుంది, ఎలా మన చుట్టుపక్కల ఉన్న గవర్నమెంట్ స్కూల్ని ఇంప్రూవ్ చేయొచ్చు, అక్కడ ఎలా చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ ఇంకా బాగా అందించవచ్చు, అక్కడ బేసిక్ ఫెసిలిటీస్ ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు, వాళ్ళ సొంత ఎక్స్పీరియన్సెస్ కూడా మాతోటి షేర్ చేసుకోవడం అనేది మాకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. మేము అది బాగా తీసుకొని అదే రకమైన ఇన్స్పిరేషన్ ఇంకా మిగతా స్టూడెంట్స్ కూడా మేము అందించడం జరిగింది. సో అందుకని మేము ఇంకా బాగా చాలా మంచిగా గ్రోత్ తీసుకురావడం జరిగింది ఆర్గనైజేషన్కి. ఈ ఆలోచన వచ్చాక దీని ప్రాసెస్కి తీసుకురావడానికి ఎంత టైం పట్టింది? ఎన్ని స్కూల్స్ తీసుకున్నారు? నేను సంస్కార్, బచ్పన్ బచావ్ సీనియర్ అడ్వైజరీ బోర్డ్ మెంబర్. ఫస్ట్ స్టూడెంట్స్ అందరి దగ్గర ఐడియాస్ అన్నీ కలెక్ట్ చేసి మా కాలేజ్ చుట్టుపక్కల ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ అడాప్ట్ చేసుకుందామనే ఆలోచనతోటి మేము ఫస్ట్ కరీంగూడ స్కూల్లో స్టార్ట్ చేసాము. అక్కడ ఒక వాటర్ ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది. సో అలా అందరు ఇచ్చిన ఐడియాస్ తోటి ఎక్కువ మెంబర్స్ని గ్యాదర్ చేసుకొని ఇంకా 5 schools అడాప్ట్ చేసుకున్నాము. అలా 6 months వరకు అలా మొత్తం 8 schools అడాప్ట్ చేసుకున్నాము, ప్రైమరీ స్కూల్స్ ప్లస్ హై స్కూల్స్ ఇంకా. సో అలాగే ఎక్స్టెండ్ చేసుకుంటూ 1 year లోపు మొత్తం 14 schools అడాప్ట్ చేసుకున్నాము. ఇక్కడతోటి ఓన్లీ ఇప్పుడున్న 1 year వరకు మొత్తం ఓన్లీ మా కాలేజ్ స్టూడెంట్స్ హెల్ప్ తోటే మేము అన్నీ చేయగలిగాము. అలా నెక్స్ట్ 6 monthsలో అలా అన్ని డివిజన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. బీబీ విజ్ఞాన్ కాలేజ్లో, ఇంకా గీతాంజలి కాలేజ్లో. అలాగే కాకుండా నెక్స్ట్ 1 yearలో యూఎన్కి వెళ్ళడం కూడా జరిగింది. అక్కడ కూడా మాకు హెల్ప్ చేసి అక్కడ కూడా ఒక టీం ఫామ్ అయ్యడం జరిగింది. దాని తర్వాత రీసెంట్గా బీబీ మదిరా ఒక టీం ఫామ్ అయింది. సో అలా అన్ని ఏరియాస్లో స్ప్రెడ్ అవ్వడం జరిగింది ఈ 2 yearsలో. మీలో మీరు డిఫరెంట్ ఏరియాస్ తీసుకున్నారు. దీనివల్ల ఏం గమనించారు? రూరల్ ఏరియాస్కి వెళ్ళి ఆ పిల్లలతో మాట్లాడాక వాళ్ళలో మార్పు ఎలా ఉంది? నా పేరు విశాల్, నేను బచ్పన్ బచావ్ బోర్డ్ మెంబర్. మేము టాస్క్ డివైడ్ చేసుకున్నాక అన్ని ఏరియాస్ కవర్ చేయాలంటే చాలా మెంబర్స్ కావాలి కాబట్టి ఒక్కొక్క ఏరియాకి కొంతమంది మెంబర్స్ వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఫస్ట్ టాస్క్ చేసిన తర్వాత అదే టాస్క్ అన్నా కానివ్వండి, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం కానీ, లేదంటే వాళ్ళకి కొంచెం సబ్జెక్ట్ కాన్సెప్చువల్ చెప్పడం కానీ, లేదంటే బుక్స్ డొనేట్ చేయడం, లేదంటే కొత్త విషయాలు చెప్పడం, క్విజెస్ కండక్ట్ చేయడం. ఏ కాంపిటీషన్ కండక్ట్ చేసినా ఫస్ట్ వాళ్ళ రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంటారు. ఏంటంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లేదంటే వేరే పెద్ద అన్నయ్య వాళ్ళు వచ్చేసి మాకు చెప్తున్నారు, వీళ్ళకి ఒక మంచి ఆలోచన ఉంది, విందాం కాసేపు అని చెప్పి వాళ్ళు కూడా వింటారు. విన్న తర్వాత మేము ఎప్పుడైనా ఫస్ట్ వెళ్ళి కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో కనుక్కుంటాం. ఎందుకంటే తర్వాత వాళ్ళకి ఇంకా చాలా చేయొచ్చు అని చెప్పేసి అడిగాక వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చెప్తారు. వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే, మీరు చెప్తున్నట్టు టీచర్స్ కూడా చాలా ఇన్స్పిరేషనల్గా చెప్తే ఇంకా బాగుంటుంది. ఇంకా మేము వెళ్ళేది మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ కాబట్టి వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్, వాటర్ ఫెసిలిటీస్, లేదంటే బాత్రూమ్ సరిగ్గా లేకపోవడం, ప్లేయింగ్ కిట్స్ లేకపోవడం ఇవన్నీ చెప్తూ ఉంటారు. మేము ఆ స్కూల్ ఫ్యాకల్టీ వాళ్ళతో మాట్లాడి ఒకవేళ గవర్నమెంట్ నుంచి వచ్చేది ఉంటే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, లేదంటే మేము మళ్ళీ వాటర్ ప్లాంట్స్ పెట్టియడం కానీ, ఇప్పటివరకు చాలా స్కూల్స్లో వాటర్ ప్లాంట్స్ పెట్టించాము.
సో ఇక్కడ ప్రాజెక్ట్ టాలెంట్ గురించి అన్నారు, ప్రాజెక్ట్ టాలెంట్ గురించి చెప్పండి. నా పేరు శుభశ్రీ, నేను బోర్డ్ మెంబర్ని. ప్రాజెక్ట్ టాలెంట్ అంటే మేము మెయిన్గా ఏం కాన్సన్ట్రేట్ చేస్తామంటే స్టూడెంట్ ఆల్రౌండర్ అవ్వాలి అనే మా ఎయిమ్ అనమాట. అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ వాళ్ళలో వేరే టాలెంట్స్ కూడా ఉంటాయి, లైక్ పెయింటింగ్, డ్రాయింగ్, డాన్సింగ్. వాటికి చిన్న చిన్న కాంపిటీషన్స్ పెట్టడం అండ్ వాళ్ళు కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటాయి ప్రాజెక్ట్స్ చేయడానికి, సైన్స్ ఫేర్స్ కండక్ట్ చేయడం అలా చేస్తాము. అలా చేసి రీసెంట్గా మేము మా కాలేజ్కి తీసుకొచ్చాం, సైన్స్ ఫేర్ కండక్ట్ చేయడం మా కాలేజ్లో కండక్ట్ చేసాం. సో వాళ్ళు మా కాలేజ్ చూసి ఇంత పెద్దగా ఉంది ఇలా ఇన్స్పైర్ అవుతారనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం, వాళ్ళకి ప్రైజెస్ ఇచ్చి వాళ్ళ కొత్త కొత్త ఐడియాస్కి సపోర్ట్ చేసి, అండ్ మా ఫ్యాకల్టీ కూడా వాళ్ళకి ఇంకా ఏ ఫీల్డ్లో బాగుంటుంది అని కొంచెం వాళ్ళు అడ్వైస్ చేసి, అండ్ అంటే కొంచెం ఇన్స్పిరేషన్ ఉంటుందన్నమాట వాళ్ళకి, ఇలా నేను ఇలా చదువుకోవాలి, ఇంకా హయ్యర్ స్టడీస్ చేయాలి అని. సో ఇప్పుడు ప్రాజెక్ట్ పుస్తక్ గురించి చెప్పండి. నా పేరు అనురాగ్, నేను బచ్పన్ బచావ్కి టెక్నికల్ హెడ్ని. యాక్చువల్గా ప్రాజెక్ట్ పుస్తక్ అంటే బుక్స్ పంచడం, కిట్స్ పంచడం, మళ్ళీ స్టూడెంట్స్కి కావాల్సిన నెసెసిటీస్ని ప్రొవైడ్ చేయడం. లైక్ మొన్న మేము ఒక ఈవెంట్ చేసాం, బుక్స్ అంటే కిట్స్ పంచాం, దాంట్లో వేరియస్ చాలా నోట్ బుక్స్, పెన్సిల్స్, పెన్స్ అన్నీ ఇచ్చాము. అండ్ లేటెస్ట్గా నెక్స్ట్ వచ్చే ఈవెంట్ వాక్ అని ఒకటి చేయబోతున్నాం. దాంట్లోంచి వచ్చిన దాంతో మేము వీఆర్ థింకింగ్ టు కీప్ లైబ్రరీస్ ఇన్ స్కూల్. ఏంటంటే వీ ప్రొవైడ్ బుక్స్ టు ద గవర్నమెంట్ స్కూల్స్. వాళ్ళ స్కూల్స్కి బుక్స్ ప్రొవైడ్ చేస్తాము అండ్ ఆ బుక్స్ దే ఆర్ ప్రొవైడెడ్ టు ద చిల్డ్రన్ ఓవర్ దేర్. ఓకే, మేక్ ఏ టీమ్ టీచర్ విలేజ్ అన్నారు, దీంట్లో ఏం ప్లాన్స్ ఉంటాయి మీకు? హాయ్, నేను గౌతమ్, నేను వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ బచ్పన్ బచావ్. మేక్ ఏ టీమ్ టీచర్ విలేజ్. మేక్ ఏ టీమ్ టీచర్ విలేజ్లో మేము వేరే విలేజెస్ కానీ లేకపోతే స్లమ్స్లో ఉంటారు కదా పేరెంట్స్ కానీ, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే జనరల్గా మాకు మనీ తక్కువ వస్తున్నాయి, మాకు సరిపోవట్లేదు, మా పిల్లల్ని స్కూల్కి పంపించడం వల్ల మాకు ఇలా లాస్ వస్తుంది, వాళ్ళు కూడా పనికి పంపిస్తే కన్నా మాకు ఇంకా ఎక్స్ట్రా మనీ వస్తుంది, ఇంకా డే ఇంకా బాగా గడిచిద్ది. సో ఇట్లా అనుకుంటూ ఉంటారు. కానీ దానివల్ల వాళ్ళు చాలా లాస్లో వెళ్తున్నారు. ఇంకా చదివిస్తే ఇంకా పెద్ద అడ్వాంటేజ్, ఇంకా బాగా సంపాదిస్తారని తెలియక అలా పంపిస్తున్నారు. సో మేము ఏం చేస్తామంటే ఈ ప్రాజెక్ట్లో ప్రతి ఒక స్లమ్ కానీ ఒక విలేజ్ కానీ సెలెక్ట్ చేసుకొని మేము ప్రతి ఇంటికి వెళ్ళి కొంతమంది కనుక్కుంటాము మీ పిల్లలు ఏం చేస్తున్నారు, జనరల్గా ఏ క్లాస్ చదువుతున్నారు, సో ఇట్లా వెళ్తున్నారు రోజు స్కూల్కి అని కనుక్కొని, ఒకవేళ వెళ్ళకపోయి వర్క్ పంపిస్తుంటే మేము చెప్తాము, ఇంకా వీల్ కౌన్సిల్ దెమ్ ఏంటి ఇట్లా జరుగుతుంది, పెద్ద ఫ్యూచర్లో ఇంత మంచి చదువుతాడు, ఇన్ని లక్షలు సంపాదించగలుగుతారు, లేకపోతే పెద్ద బిజినెస్ మ్యాన్ కూడా అవ్వచ్చేమో చెప్పలేము కదా, ఇంకా పెద్ద మిమ్మల్ని బాగా చూసుకొని అలానే ఇలాంటి పిల్లల్ని చాలామంది చదివిస్తారేమో, ఇలా కౌన్సిల్ చేసి వాళ్ళ మైండ్ని మార్చి పిల్లల్ని పనికి మానిపించి స్కూల్కి వెళ్ళేలాగా చేయటం, ఇది ప్రాజెక్ట్ ఎంఎంటీవీ. సో ఈ ప్రాజెక్ట్ వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాం. సో బికాస్ వీ చేంజ్ మెనీ మైండ్స్ ఆఫ్ ద పేరెంట్స్. ఇన్ దిస్ వే వీఆర్ హ్యాపీ టు డూ దిస్ ప్రాజెక్ట్. ఓకే, సో ప్రాజెక్ట్ విక్సారా గురించి చెప్పండి. నా పేరు దివ్య, నేను బోర్డ్ మెంబర్, బచ్పన్ బచావ్ బోర్డ్ మెంబర్ని. యాక్చువల్గా మాకు అసలు ప్రాజెక్ట్ విక్సారా అనేది మాకు తెలీదు. మేము స్కూల్స్లో నార్మల్గా అన్నీ తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు చూస్తుంటే అక్కడ తాగడానికి నీళ్లు సరిగ్గా లేక చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్లో ఇలా చూసి మేము అనుకున్నాము వీ షుడ్ కమ్ అప్ విత్ ఎ ప్రాజెక్ట్, వీళ్ళకి హెల్ప్ చేయాలి, ఎలా అయినా ఒక మంచి వాటర్, ఇప్పుడు మేము ఎలా ఉంటున్నామో వీళ్ళకి కూడా అలా మంచి వాటర్ ప్రొవైడ్ చేయగలగాలి అని చెప్పి అనుకున్నాము. అప్పుడు ఈ ప్రాజెక్ట్ విక్సారా అనే థాట్ వచ్చింది. మేము 2012లో ఒక వాక్ కండక్ట్ చేసాము. ఆ వాక్ కాజ్ మేము విక్సారా పెట్టుకున్నాము. ఆ వాక్తో వచ్చిన మనీ ఈ ఆరో ప్లాంట్స్, కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లో ఆరో ప్లాంట్స్ పెట్టి ఇలా వాటర్ ప్రొవైడ్ చేశారు, మినరల్ వాటర్, సో దట్ వాళ్ళ హెల్త్, చదువే కాదు ఈవెన్ వాళ్ళ హెల్త్ కూడా ఫస్ట్ ఇంపార్టెంట్, చదువుకోవాలన్న వాళ్ళకి హెల్త్ సరిగ్గా ఉండాలి కాబట్టి ఇది కూడా ఒక థాట్ లాగా మేము చేయడం జరిగింది. ఓకే, వీళ్ళ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం, కానీ దానికంటే ముందు లైఫ్ అండ్ స్టైల్లో చిన్న బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ అండ్ స్టైల్. సో ప్రాజెక్ట్ హెల్త్ గురించి చెప్పండి. నా పేరు మనీషా, నేను బీబీ బోర్డ్ మెంబర్ని. మేము ఇలాగే రెగ్యులర్గా స్కూల్స్కి అటెండ్ అవుతూ ఉంటాము. అప్పుడు మేము ఇట్లా అటెండ్ అయ్యి అన్నీ కనుక్కున్నప్పుడు ఒక అబ్బాయికి దెబ్బ తాకిండే. అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేయడానికి కిట్ కూడా సరిగా లేకుండే. సో మాకు అనిపించింది మేము హెల్త్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తే బాగుంటుందని. అలాగే మేము ఒక విలేజ్ సెలెక్ట్ చేసుకొని అక్కడ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసాము. అక్కడ వాళ్ళకి సైట్ చెక్ చేసాము, వాళ్ళకి 50 స్పెక్టకల్స్ అట్లా మేము డొనేట్ చేసాము. ఇంకా జనరల్ హెల్త్ చెకప్ లైక్ బీపీ అలాంటివి కూడా చెక్ చేసాము. సో ప్రాజెక్ట్ వృద్ధి గురించి చెప్పండి. నా పేరు సిద్ధార్థ అండ్ ఐఎమ్ బోర్డ్ మెంబర్ ఆఫ్ బచ్పన్ బచావ్. అండ్ ది ప్రాజెక్ట్ వృద్ధి అంటే కొంతమంది పిల్లలకి గవర్నమెంట్ స్కూల్స్లో 10th తర్వాత వచ్చే ఆపర్చునిటీస్ ఇంకా వచ్చే అడ్వాంటేజెస్ తెలియవు. సో దానికి మేము కొన్ని విలేజెస్ సెలెక్ట్ చేసుకొని వాటి కొన్ని మోటివేషనల్ స్పీకర్స్ పిలిపించి లైక్ అఖిల రాజేంద్ర అండ్ అవర్ డైరెక్టర్ పిఎన్ రెడ్డి, హీఈస్ ఆల్సో ఏ వెరీ గ్రేట్ పర్సన్. అండ్ వాళ్ళ చేత మేము చాలా మోటివేషనల్ స్పీచెస్ ఇప్పించాం. అండ్ 10th తర్వాత వచ్చే అడ్వాంటేజెస్ వాళ్ళు ఎంతగా ఎదగగలరు బీటెక్ గురించి, అంటే 10th తర్వాత వాళ్ళు ఏ గ్రూప్ తీసుకోవాలన్న డైలమాలో ఉంటారు. సో 10th తర్వాత వచ్చే ఏ గ్రూప్లో తీసుకోవాలి, ఏ గ్రూప్ తీసుకుంటే ఏ అడ్వాంటేజెస్ ఉంటాయి, ఏ గ్రూప్ తీసుకుంటే ఏం చేయగలరు, దాని గురించి అంతా ప్రాజెక్ట్ వృద్ధిలో చేయగలిగాం మేము. సో దాని గురించి మేము మొత్తం ప్రాజెక్ట్ వృద్ధి ఈ ఐడియా మీద బేస్ అయ్యి ఇంప్లిమెంట్ అయింది. ఓకే, మీకు ఫండ్స్ ఎలా వస్తాయి? ఈ ఫండ్స్ కోసం ఎలా ప్లాన్ చేస్తారు? నా పేరు అభిజిత్, ఐఎమ్ ది జనరల్ సెక్రటరీ ఆఫ్ బచ్పన్ బచావ్. ఓకే, మేము ఫండ్ రైజింగ్కి ఒక ఈవెంట్ ఉంటుంది, స్పెషలీ దట్ ఈస్ కాల్డ్ ద ఫండ్ రైజింగ్ ఈవెంట్. అండ్ ఈ ఆగస్ట్ ఎవ్రీ ఫ్రెండ్షిప్ డే ఆ ఈవెంట్ ఉంటుంది. ఇట్స్ కాల్డ్ వాక్ ఫర్ ఎ కాజ్. వాక్ ఫర్ ఎ కాజ్ నేమ్లోనే తెలుస్తుంది, ఇట్ హ్యాస్ ఎ కాజ్. సో ఆ కాజ్ ఫస్ట్ వాక్లో 2012 వాక్లో ఫస్ట్ కాజ్ వాజ్ విక్సారా, ప్రాజెక్ట్ విక్సారా. అండ్ సెకండ్ కాజ్ వాజ్ ప్రాజెక్ట్ టాలెంట్. దీంతో మేము ఆ వాక్ నుంచి వచ్చిన ఫండ్స్ మేము సైన్స్ ఫేర్కి యూజ్ చేసాం. గవర్నమెంట్ స్కూల్స్లో ఈ సైన్స్ ఫేర్ చేసినప్పుడు వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ మేమే ప్రొవైడ్ చేసాం, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్తో సహా మేమే ప్రొవైడ్ చేసాం. అండ్ దట్స్ ద వే దే కేమ్ అప్ విత్ సో మెనీ ప్రాజెక్ట్స్. అండ్ ఆ ప్రాజెక్ట్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో దట్స్ హౌ వీ కేమ్ అప్ విత్ ఫండ్ రైజింగ్. అండ్ this coming up August there's another walk for a cause, the 4th edition. దీంట్లో it will be, the cause is installing libraries in government schools. ఓకే, దీనివల్ల పిల్లలకి యూజ్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ హౌ వి రైజ్ ఫండ్స్. సో హౌ ఆర్ యూ మేనేజింగ్ అటు మీ కాలేజ్ టైంని, మీకు గోల్స్ ఉంటాయి, మీకు ఎయిమ్స్ ఉంటాయి, అటు బచ్పన్ బచావ్ని ఇటు మీ కాలేజ్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు? నా పేరు అశ్విని కుమార్, నేను బచ్పన్ బచావ్లో బోర్డు మెంబర్గా పనిచేస్తున్నాను. యాక్చువల్గా బీటెక్లో చదవడం అంటేనే చాలా కష్టమైన పని. రాత్రులు చదివినా కష్టమే. కాకపోతే మాకు కాలేజ్లో ఇచ్చే సపోర్ట్ వల్ల మాకు కొంచెం ఫ్రీ టైం ఉంటుంది. ఎవ్రీ సాటర్డే మాకు హాఫ్ డే, అండ్ ఎవ్రీ డే అంటే రోజుకు ఒకే టైం టేబుల్ ఉండదు. దెర్ విల్ బీ ఫ్లెక్సిబుల్ క్లాసెస్. అప్పుడప్పుడు 2:15కి అయిపోతే అప్పుడప్పుడు 3. సో ఆ మిగిలిన టైంలో మేము మా షెడ్యూలింగ్ చేసుకుంటాం. ఓకే, ఎవ్రీ సాటర్డే అండ్ సండే వీ ఆర్గనైజ్ చేసి వీ డూ ఇన్ ఏ లిమిటెడ్ టైం షెడ్యూల్. ఓకే, దట్స్ హౌ వీ ప్లాన్ టైం. ఓకే. సో మీరు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళినప్పుడు, ఆ పిల్లలతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న టీచర్స్ ఎలా రియాక్ట్ అయ్యారు? నా పేరు మధుకర్, నేను బచ్పన్ బచావ్లో గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్మెంట్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను. అయితే ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా మేము గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళాలి. ఎందుకంటే ప్రాజెక్ట్ పుస్తక్ చేయాలన్నా కానీ, ప్రాజెక్ట్ విక్సారా, ప్రాజెక్ట్ హెల్త్, ఇలా ఏది చేయాలన్నా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళాలి. ఆ ప్రిన్సిపల్స్తో మాట్లాడాలి, వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే చేయగలుగుతాము. అయితే మేము ఏ స్కూల్కి వెళ్ళినా వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు లాస్ట్ టైం మేము ప్రాజెక్ట్ పుస్తకం మీద మొన్న స్కూల్ కిట్స్ డొనేట్ చేశాము. అయితే ఆ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఇలా చేయడం చాలా బాగుంది, మీరు అన్ని ఒక 10th క్లాస్ వాళ్ళకే కాకుండా మిగతా క్లాసెస్ కూడా డొనేట్ చేయండి, ప్లస్ మీకు ఫ్రీ టైంలో మా క్లాసెస్కి వచ్చి ఇలా ఫిజిక్స్ అన్నా, మ్యాథ్స్ అన్నా, లేకపోతే కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఏదైనా ఒకటి చెప్పండి. ఇలా అలా చేయడం వల్ల వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ వస్తుంది
అలా మాకు ఎప్పుడు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. ఆ టీచర్స్ ఎలా ఫీల్ అవుతున్నారంటే మా స్వంత పిల్లలకు మేము నేర్పిస్తున్నాము, వాళ్ళు పరాయోళ్ళు కాదు, మా స్వంత పిల్లలే అనే ఆలోచనలో వాళ్ళు భావించి మాకు ప్రతి దానికి పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం జరిగింది. అయితే మేము ఇంకా ప్రాజెక్ట్ విక్సారా చేయడానికి కూడా చాలామందికి ఫోన్ చేశాము. ప్రాజెక్ట్ విక్సారా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటాం. ఇలా ప్రతి స్కూల్లో ఒక స్కూల్లో వాటర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేసి అన్ని స్కూల్స్కి వాటర్ సప్లై చేద్దాం అనుకుంటున్నాము. అయితే దాని మీద మీ అభిప్రాయం ఏంటని చెప్పినప్పుడు, సార్ మీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను, మీకు 24 hours కరెంట్ ప్రొవైడ్ చేస్తాను, నెక్స్ట్ మీకు కావాలంటే ఒక ఎంప్లాయీని కూడా ప్రొవైడ్ చేస్తాను. అలా ప్రతి దానికి వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. అయితే దాంతోపాటు కొన్ని మాకు డిస్టర్బెన్సెస్ కూడా ఉన్నాయి. ఎలా అంటే ప్రాజెక్ట్ విక్సారా గురించి మేము ప్రతి స్కూల్కి ఫోన్ చేశాము. ఒక 30 స్కూల్స్కి ఫోన్ చేశాము. అలా ప్రతి స్కూల్ ప్రిన్సిపల్తో మేము మాట్లాడినప్పుడు ఏమన్నారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఔషాపూర్ జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏమన్నారంటే మా స్కూల్లో చాలా ప్లేస్ ఉంటుంది, మీరు మా దాంట్లో ఎస్టాబ్లిష్ చేయండి, 24 hours పవర్ సప్లై ఇప్పిస్తాను, మీకు ఒక ఎంప్లాయీని ప్రొవైడ్ చేస్తాను. ఇలా అన్ని వాళ్ళు ఏదంటే పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యారు. కానీ దీంతోపాటు మాకు కొన్ని డిస్టర్బెన్సెస్ కూడా వచ్చాయి. ఎలా అంటే ఇప్పుడు మేము స్కూల్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు సడన్గా ఎంఈఓ గారు వచ్చారనుకోండి, వాళ్ళు ఎందుకు ఈ డిస్టర్బెన్స్లు ఇవన్నీ గవర్నమెంట్ ఇస్తుంది కదా ఇలా అంటారని చాలా అలా కూడా అయినాయి. కానీ మేము ఎంఈఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇట్లా ప్రాజెక్ట్ విక్సారా ఇవన్నీ చేస్తున్నాము, ఇది పిల్లల అభ్యున్నతి కోసమే మేము తోడ్పడుతున్నాము, సో దానివల్ల మీకు ఎలాంటి నష్టాలు కలగకుండా మేము చూసుకుంటామని చెప్పి వాళ్ళకు ఒక విధంగా వాళ్ళను ఇన్స్పైర్ చేశాము మేము. ఆ ఇన్స్పిరేషన్తో వాళ్ళు కూడా మాకు ప్రతిసారి మేము బచ్పన్ బచావో ఒక ప్రాజెక్ట్ చేస్తుందంటే వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. లైక్ ఇప్పుడు ఎంఈఓ గారితో సైన్స్ ఫేర్ గురించి మాట్లాడాము. ఎంఈఓ గారితో సైన్స్ ఫేర్ గురించి మాట్లాడాము. వాళ్ళు ఏమన్నారంటే సైన్స్ ఫేర్ చేయడం చాలా మంచిది, ఎందుకంటే పిల్లల్లో ఉన్న నైపుణ్యత మరియు లైక్ వాళ్ళలో ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మేము ఇప్పుడు ఇలా స్కూల్స్లో డొనేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, బయట పిల్లలు ఉంటారు కదా, బయట చదువుకునే వాళ్ళు, అరే ఈ స్కూల్లో బుక్స్ డొనేట్ చేస్తున్నారు, ఇలా సైన్స్ ఫేర్ చేస్తున్నారు, ప్రైజ్ వస్తాయి, నాకు కూడా ప్రైజ్ వస్తుంది, నేను స్కూల్కి వెళ్ళాలి అని వాళ్ళు బాగా ఆసక్తి చూపుతున్నారు స్కూల్ వెళ్ళడానికి. సో అలా డ్రాప్ అవుట్ రేట్ కూడా మనం డిక్రీజ్ చేసుకోవడానికి ఒక అవకాశం దొరికింది అన్నట్టు. ఆ విధంగా మేము గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు పాజిటివ్ రెస్పాండ్ అయ్యారు. అదేవిధంగా పేరెంట్స్ కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు మాకు. ఓకే, సో జనరల్గా ఈ టీంలో ఐడియాస్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఏ ఐడియాస్ వచ్చినా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా ఉంటారు. మరి మీకు వచ్చిన కొత్త ఐడియా ఏంటి? నా పేరు భువన్. నాకు ప్రాజెక్ట్ స్పందన అని ఒకటి ఐడియా తరపున ఇంప్లిమెంట్ చేశాను మన కాలేజ్లో. ఇదేంటంటే కాలేజ్ క్యాంటీన్లో మనకి చేంజ్ లేదని చాక్లెట్స్ ఇస్తూ ఉంటారు. ఇది కాలేజ్లోనే కాదు, బయట కూడా మనం చూస్తూ ఉంటాం. సో నాకు ఈ చాక్లెట్స్ని కొంచెం మంచిగా యూటిలైజ్ చేద్దామన్నట్టు ఒక థాట్ వచ్చింది నాకు. అయితే దీన్ని ఎలా మంచిగా యూటిలైజ్ చేయాలి అని ఆలోచిస్తే, అయితే నేను అనుకున్నా కదా, మనీ అనేది ఒక మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే మనం మనీ అనుకుంటాం, కానీ వీళ్ళు చాక్లెట్స్తో రీప్లేస్ చేస్తున్నారు ఆ మనీని. సో ఇన్ ఆర్డర్ టు టర్న్ దట్ చాక్లెట్స్ టు ద మనీ, వాట్ ఐ డిడ్ ఈస్, నేనేం చేశానంటే కాలేజ్ క్యాంటీన్లో ఒక బాక్స్ పెట్టాను మన బచ్పన్ బచావో తరపున. ఏంటంటే పేద పిల్లలకు ఉపయోగపడుతుంది ఆ మనీ అంతా. అయితే వాళ్ళు ఇచ్చిన చాక్లెట్స్ అన్నీ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఆ చాక్లెట్స్ అందులో డ్రాప్ చేస్తారు. ఏంటంటే మనం చూస్తూ ఉంటాం, అందరూ చదువుకోవాలి, నాకు స్టడీ మీద ఇంట్రెస్ట్ ఉంది, నేను ఇట్లాంటి వాటిలో ఇన్వాల్వ్ అయ్యాను, బచ్పన్ బచావో ఇట్లాంటి ఎన్జిఓస్లోకి ఇన్వాల్వ్ అయితే నా స్టడీ ఎక్కడ నెగ్లెక్ట్ చేస్తానేమో అన్న ఫీల్తో ఉంటారు. సో వాళ్ళందరికీ హెల్ప్ చేయాలి ఉంటుంది, కానీ వాళ్ళు హెల్ప్ చేయలేకపోతారు, మన నా స్టడీ ఎక్కడ నెగ్లెక్ట్ అవుతుందో అని. అలాంటి వాళ్ళ కోసం ఏం చేసామంటే కాలేజ్ క్యాంటీన్లో మన స్పందన బాక్స్ ఒకటి పెట్టాం. ఆ బాక్స్లో వాళ్ళు ఆ చాక్లెట్స్ డ్రాప్ చేస్తారు. ఆ డ్రాప్ చేసిన చాక్లెట్స్ మనం మళ్ళీ కాలేజ్ వాళ్ళకి రిటర్న్ చేసి మళ్ళీ మనీ తీసుకుంటాం అనమాట. ఈ మనీ అంతా మళ్ళీ మన బచ్పన్ బచావో అకౌంట్లో వేస్తాం. మనం ఈ మనీని మనం పేద పిల్లలకి యూటిలైజ్ చేస్తానికి ఉపయోగిస్తాం. ఓకే, సో బచ్పన్ బచావో టీమ్కి కాలేజ్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? వీళ్ళ యాక్టివిటీస్ అన్ని మీరు ఎలా కోఆర్డినేట్ చేస్తారు? హలో, నా పేరు వనిత. నేను బచ్పన్ బచావో ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ని. యాక్చువల్గా జనరల్లీ సమాజం పట్ల, ఈ తరం యువత పట్ల అందరికీ ఒక అపోహ ఉంటుంది. అంటే అందరూ నెగటివ్ ఇదిలో వెళ్తున్నారన్న ఒక అపోహ జనరల్గా ఉంది అది. కానీ మా పిల్లలు మాత్రం, మా స్టూడెంట్స్ మాత్రం దానికి భిన్నంగా ఉన్నారు. మాకు వచ్చేసి ఒక ఈ యాక్టివిటీసే కాకుండా సమాజంలో ఎటువంటి చైతన్యం, ఎటువంటి చేంజెస్ తీసుకురావాలి అన్న కాన్సెప్ట్ ఇతను తీసుకొచ్చాడు, మిస్టర్ అరుణ్, మిస్టర్ ప్రశాంత్. అప్పుడు ఆ కాన్సెప్ట్ విన్న తర్వాత మాకు కూడా ఇవన్నీ పాసిబుల్ అవుతుందా, మరి వీళ్ళకి క్లాసెస్ ఉంటాయి, అటెండెన్స్ ఉంటుంది, ఎగ్జామ్స్ ఉంటాయి, ఇవన్నీ పాసిబుల్ అవుతుందా అన్న ఒక క్వశ్చన్ మాకు కూడా వచ్చింది. బట్ పిల్లల్లో ఆ చైతన్యం ఇంకా పెరిగేసరికి, స్టూడెంట్స్లో ఇంకా మేము చేస్తాము అన్న ఇన్స్పిరేషన్ లెవెల్స్ పెరిగేసరికి సరే చూద్దాము అని స్టార్ట్ చేసాం మేము. అప్పుడు మాకు డైరెక్టర్ సార్ కానీ, మా ప్రిన్సిపల్ సార్ కానీ చాలా ఎంకరేజ్ చేశారు. ఆ తర్వాత
అందరూ మాస్లో ఉండే పిల్లలు ఇంకెక్కువ 100 మెంబర్స్ 100+ మెంబర్స్ ఇంట్రెస్ట్ చూపించారు. అప్పుడు మేము ఏం చేసామంటే డివైడ్ చేసాం వాళ్ళ టాలెంట్స్ని వీటిని కోయిన్సైడ్ చేసాం. కొంతమంది టెక్నికల్గా కూడా ఉంటారు, కొంతమంది మార్కెటింగ్లో కూడా ఉంటారు, కొంతమంది ప్రాజెక్ట్ ఎవాల్యుయేషన్లో కూడా ఉంటారు. దాన్ని బట్టి మేము సెపరేట్ చేసాము, కమిటీస్ ఫామ్ చేసి ప్రతి ఒక్కరు. అంటే మేము క్లాస్కి కూడా ఏ డిస్టర్బెన్స్ ఉండదు, క్లాస్ టైమింగ్స్ వేరు ఉంటాయి. ఇక్కడ మేము ఏదైనా ప్రాజెక్ట్స్ ఉంది అంటే ఈవినింగ్ 4:30కి మా కాలేజ్ వైండప్ అవుతుంది. ఆ తర్వాత మేము కూర్చొని 7 వరకు డిస్కస్ చేసుకొని అంటే దానికి తగ్గట్టు మేము ప్లాన్ చేసుకుంటాము. అండ్ దేర్ బై ఫండ్స్ ఎవాల్యుయేషన్ కానీ ఇవన్నీ ప్రతి ఒక్కటి ట్రెజరర్ చూసుకోవడము, ప్రతి ఒక్క 1 రూపీకి కూడా అకౌంట్స్ ఉంటాయి మా దగ్గర, ఏది ఎక్కడ పాజిటివ్గా వెళ్తుంది అనేసి. యాక్చువల్లీ ఇదంతా గవర్నమెంట్ చేయాల్సింది ప్రివిలేజ్. నేను ప్రౌడ్గా చెప్తాను ఏంటంటే మా స్టూడెంట్స్ ఇవన్నీ చేస్తున్నారు. సో ఐ హోప్ వీళ్ళు ఇంకా నెక్స్ట్ వచ్చే సమాజానికి వీళ్ళందరూ రోల్ మోడల్స్గా ఉంటారు. ఇవన్నీ తొలగిపోయి మన ఇండియా డెవలప్డ్ కంట్రీ కావాలన్న అది నిజమవుతుందని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్గా. సో మీ అప్కమింగ్ ప్లాన్స్ ఏంటి? ఇంకా ఈ బచ్పన్ బచావ్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎలా ప్లాన్ చేస్తున్నారు? శ్రీనిధిలో మొదలైన ఈ బచ్పన్ బచావ్ ఇప్పటివరకు సిటీలో దాదాపు ఒక 10 కాలేజ్లో స్ప్రెడ్ అయ్యి అక్కడ కూడా వాటి చుట్టుపక్కల ఉన్న గవర్నమెంట్ స్కూల్స్లో డిఫరెంట్ యాక్టివిటీస్ చేయడం స్టార్ట్ చేసారు. అయితే మేమేమనుకున్నామంటే మేము అనుకున్న గోల్ ఒకటి చాలా పెద్దది. అంటే నేను ముందుగా చెప్పాను కదా మీకు, ఒక డెవలప్డ్ ఇండియా చూడాలన్నది మా ఆశయం, మా కళ. అది ఆ కళని నెరవేర్చాలంటే అది తొందరగా ఒక రోజులోనో ఒక వీక్లోనో అయ్యేది కాదు. అది కొన్ని ఏళ్ళ తరబడి కృషి ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఇంకా ఈ యాక్టివిటీ అనేది ఎంత పెరిగితే మేము పెట్టుకున్న గోల్కి అంత దగ్గరగా రీచ్ అవుతున్నట్టు మనకు అర్థమవుతుంది. సో మేము ఏదైతే యాక్టివిటీ మా కాలేజ్ చుట్టుపక్కల ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళలో చేస్తున్నామో సేమ్ ఇదే యాక్టివిటీ ఎన్ని కాలేజ్కి స్ప్రెడ్ అయితే అంత మంచిదని మేము భావిస్తున్నాము. అలాగే మా అడుగులన్నీ కూడా అటువైపే ఉంటాయి. ఎన్ని డివిజన్స్ ఫామ్ అయితే అన్ని డివిజన్స్ ఫామ్ చేయడానికి మేము ట్రై చేస్తుంటాం. మాకు యుఎస్ నుంచి సపోర్ట్ చేస్తున్న అజయ్ అండ్ టీమ్కి మా కృతజ్ఞతలు. వాళ్ళు చాలా వరకు మాకు సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ ఉండి కూడా వాళ్ళు మన భారతదేశాన్ని మర్చిపోకుండా ఈ భారతదేశానికి పుట్టిన నేలకి ఏదో ఒకటి చేయాలన్న సంకల్పంతో వాళ్ళు అక్కడ ఉండి కూడా ఎప్పటికప్పుడు మా డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేయడం కానీ డిఫరెంట్ ఐడియాస్లో వాళ్ళ ఐడియాస్ని కూడా ఇంక్లూడ్ చేసి ఒక మంచి ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేయడానికి డిఫరెంట్ ఆలోచనలు వాళ్ళు ఇవ్వడం కూడా మాకు చాలా మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే మన కంట్రీలో అందరూ కూడా చదువుకోగలుగుతారు, అన్ని రకాలుగా అభివృద్ధికి ఇది దోహదపడుతుందని ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్దామని అనుకుంటున్నాము. ఇంకొక మాట, వాక్ ఫర్ ఏ కాజ్ ఆగస్ట్ 3 రోజు సండే సంజీవయ్య పార్క్ దగ్గర జరుగుతుంది. అది 2 కిలోమీటర్స్ వాక్ ఉంటుంది. ఆ వాక్కి మీరు అందరూ వస్తారని ఆశిస్తున్నాం. మీరు ఆ రోజు నడిచే 2 కిలోమీటర్స్ వాక్ ఎన్నో స్కూల్స్కి మీరు బుక్స్ ప్రొవైడ్ చేసినట్టు అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, ఇది బచ్పన్ బచావ్ టీం చెప్పిన విశేషాలు. వాళ్ళ గోల్స్ మాత్రమే కాకుండా చాలామంది పిల్లల లైఫ్లో హ్యాపీనెస్ నింపడానికి ముందుకు వచ్చేసారు. వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఇది ఇవాల్టి లైఫ్ అండ్ స్టైల్.